హలో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం నెట్ బయాస్ గురించి చెప్పుకుంటున్నాం. నేను ఇంకా ఎన్బిటి స్టాట్ గురించి, విన్ సర్వర్ గురించి కొద్దిగా చెప్తాను ఈ వీడియోలో. సో ఎన్బిటి స్టాట్ అంటే అదొక కమాండ్ లైన్ టూల్. ఈ ఎన్బిటి స్టాట్ ఫుల్ ఫామ్ ఏంటంటే నెట్ బయాస్ ఓవర్ టీసీపీ ఐపీ స్టాటిస్టిక్స్. ఈ కమాండ్ లైన్ టూల్ యూజ్ చేసి డిఎన్ఎస్ ప్రాబ్లమ్స్ రిజాల్వ్ చేయడానికి ఈ కమాండ్ లైన్ టూల్ యూజ్ అవుతుంది. అది ఎన్బిటి స్టాట్ అంటే ఏంటంటే ఇది ఒక నెట్ బయాస్ ప్రోటోకాల్. ఈ నెట్ బయాస్ ఓవర్ టీసీపీ ఐపీ ప్రోటోకాల్. ఓల్డ్ డేస్లో నెట్ బయాస్ ప్రోటోకాల్ యూజ్ అయ్యేది. ఇప్పుడు ఏమవుతుందంటే నెట్ బయాస్ ప్రోటోకాల్ కాస్త ఎన్బిటి అయ్యింది. అంటే ఓల్డ్ డేస్లో ఓన్లీ నెట్ బయాస్ యూజ్ అయ్యేది. ఆ తర్వాత ఏమైంది, ఇప్పుడు ప్రజెంట్ ఎన్బిటి యూజ్ అవుతుంది. అంటే నెట్ బయాస్ ఓవర్ టీసీపీ బై ఐపీ. నెట్ బయాస్ ఓవర్ టీసీపీ బై ఐపీ ప్రోటోకాల్ యూజ్ అవుతుంది. ఈ నెట్ బయాస్ ప్రోటోకాల్ యూజ్ ఏంటంటే లోకల్ ఏరియా కనెక్షన్లో ల్యాన్లో, ఫర్ ఎగ్జాంపుల్ ఈ లోకల్ ఏరియా కనెక్షన్లో ల్యాన్లో ఒక సిస్టమ్కి ఇంకో సిస్టమ్కి కమ్యూనికేషన్కి షేరింగ్కి ఈ ప్రోటోకాల్ యూజ్ అవుతుంది. ఇది విండోస్ ఎన్విరాన్మెంట్లో యూజ్ అయ్యే ప్రోటోకాల్. కమ్యూనికేషన్కి షేరింగ్కి ఈ ప్రోటోకాల్ యూజ్ అవుతుంది. ఇదే లైనక్స్లో అయితే మనం సాంబా అనే ప్రోటోకాల్ యూజ్ చేస్తాం. సో నెట్ బయాస్ అనేది షేరింగ్కి యూజ్ చేసే ప్రోటోకాల్. ఇది ఇప్పుడు లేటెస్ట్గా ఎన్బిటి అంటే నెట్ బయాస్ ఓవర్ టీసీపీ ఐపీ ప్రోటోకాల్ యూజ్ అవుతుంది. ఈ ప్రోటోకాల్ విన్ సర్వర్ అని విండోస్లో ఉండే డిఫాల్ట్గా ఉండే సర్వర్ని యూజ్ చేసుకుని వర్క్ అవుతుంది. ఈ విన్ సర్వర్ ఎక్కడ ఉంటుందంటే ఇది మీరు వైర్లెస్ కనెక్షన్లో కానీ లోకల్ ఏరియా కనెక్షన్ కానీ ప్రాపర్టీస్లో మీరు దీన్ని ఫైండ్ చేయగలుగుతారు. ఫర్ ఎగ్జాంపుల్ టీసీపీ IP/4 ప్రాపర్టీస్, ఇక్కడ అడ్వాన్స్డ్ క్లిక్ చేస్తే ఇక్కడ ఐపీ సెట్టింగ్స్ డిఎన్ఎస్ విన్స్. ఇది విన్ సర్వర్ అన్నమాట. ఇందులో ఈ విన్ సర్వర్ గుండా మీకు ఒక ఐపీస్ నేమ్స్ కింద రిజాల్వ్ లోకల్ ఏరియా కనెక్షన్లో ఒక ఐపీ అడ్రస్ కంప్యూటర్ నేమ్స్కి కనెక్ట్ అవ్వడానికి షేరింగ్కి ఈ సర్వర్ యూజ్ అవుతుంది. ఇక్కడ చూస్తే యూజ్ నెట్ బయాస్ సెట్టింగ్స్ ఫ్రమ్ ద డిహెచ్సిపి సర్వర్ ఇఫ్ స్టాటిక్ ఐపీ అడ్రస్ ఈజ్ యూజ్. అంటే ఏంటంటే ఇది నెట్ బయాస్ సెట్టింగ్స్ ఇప్పుడు డిహెచ్సిపి సర్వర్ ద్వారా తీసుకుంటుంది. ఒకవేళ డిహెచ్సిపి సర్వర్ నెట్ బయాస్ సెట్టింగ్స్ ప్రొవైడ్ చేయకపోతే ఈ నెట్ బయాస్ ఓవర్ టీసీపీ ఐపీ ఇప్పుడు ఎనేబుల్ అవుతుంది. సో ఇక్కడ డిహెచ్సిపి సర్వర్ ద్వారా నెట్ బయాస్ సెట్టింగ్స్ అవుతున్నాయి కాబట్టి విన్ సర్వర్ ఎనేబుల్ అయ్యలేదు. కానీ ఈ విన్ సర్వర్ కూడా విండోస్ మిషన్స్లో ఉంటుంది కంపల్సరీ. ఈ విన్ సర్వర్ ద్వారానే మనం షేరింగ్కి ఎనేబుల్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ రన్ కమాండ్ ఓపెన్ చేసి 2 ఇచ్చి యూజర్ పీసీ అని టైప్ చేసి ఎంటర్ చేస్తే ఇక్కడ ఈ షేరింగ్ వర్క్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ పింగ్ చేస్తే ఇక్కడ పింగ్ వర్క్ అవుతుంది. ఈ రెండాటికి డిఫరెన్స్ ఏంటంటే ఇది ఐసిఎంపి ప్రోటోకాల్ ద్వారా ఇది వర్క్ అవుతుంది. ఇది నెట్ బయాస్ ప్రోటోకాల్ ద్వారా ఇది షేరింగ్ వర్క్ అవుతుంది. అంటే ఈ ప్రోటోకాల్ ఓన్లీ జస్ట్ అవతల ఉన్న హోస్ట్ కనెక్ట్ అయ్యి హోస్ట్ నుంచి కనెక్టివిటీ ఉందా లేదా చెక్ చేస్తుంది. కానీ ఈ నెట్ బయాస్ ప్రోటోకాల్ డైరెక్ట్గా హోస్ట్లోకి కనెక్ట్ అయ్యి హోస్ట్లో ఉన్న షేరింగ్ని నా కంప్యూటర్కి యాక్సెస్ చేస్తుంది. సో ఈ రెండాటి డిఫరెన్స్ అది. సో నెట్ బయాస్ అనేది అదొక ప్రోటోకాల్ యూజ్డ్ ఫర్ నెట్ బయాస్ అని ఇదొక ప్రోటోకాల్ యూజ్డ్ ఫర్ లోకల్ ఏరియా కమ్యూనికేషన్. ఒక లోకల్ ఏరియాలో ఉన్న కంప్యూటర్స్ ఈ కమ్యూనికేషన్కి ఈ ప్రోటోకాల్ యూజ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ సిస్టమ్ నుంచి ఈ సిస్టమ్ కమ్యూనికేట్ అవ్వడానికి ఈ ప్రోటోకాల్ యూజ్ అవుతుంది. ఈ ప్రోటోకాల్ ఫస్ట్ ఇన్వెంట్ చేసింది ఐబిఎం వాళ్ళు యూజ్ చేసి ఈ ప్రోటోకాల్ని ఫస్ట్ డిస్కవర్ చేశారు. తర్వాత ఇది లేటర్ మైక్రోసాఫ్ట్ వాళ్ళు ఈ ప్రోటోకాల్ వాళ్ళు రైట్స్ తీసుకున్నారు. సో ఇప్పుడు లోకల్ ఏరియా కనెక్షన్లో ఇదొక సిస్టమ్ అనుకుంటే ఈ ప్రోటోకాల్ యూజ్ ఏంటంటే ఈ సిస్టమ్కి మధ్య కమ్యూనికేషన్కి ఈ ప్రోటోకాల్ యూజ్ అవుతుంది నెట్ బయాస్. సో ఈ ప్రోటోకాల్ యొక్క స్టాటిస్టిక్స్ తెలుసుకోవాలంటే
nbtstat అనే కమాండ్ యూజ్ అవుతుంది. ఈ కమాండ్ అంత యూజ్ ఉండదు, కానీ జస్ట్ మీరు తెలుసుకోవడానికి ఈ కమాండ్ గురించి చెప్తున్నాను. nbtstat స్పేస్ ఈ కమాండ్లో డైరెక్ట్గా నెట్ స్టాట్ కమాండ్లో నెట్ స్టాట్ అని ఇచ్చేస్తే వర్క్ అవుతుంది. కానీ nbtstat కమాండ్ ఏంటంటే దీనికి స్విచ్చెస్ని కంపల్సరీ యూజ్ చేయాలి. వీటి స్విచ్చెస్ ఏంటంటే -a స్మాల్ లెటర్ a క్యాపిటల్ లెటర్ a స్మాల్ లెటర్ s క్యాపిటల్ లెటర్ s c n ఇలాగా స్విచ్చెస్ ఉంటాయి. ఈ కేస్ సెన్సిటివ్ స్విచ్చెస్ ఇవి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏ ఒకలా యూజ్ అవుతుంది, క్యాపిటల్ ఏ ఒకలా యూజ్ అవుతుంది. సో nbtstat స్పేస్ -a పెట్టి నేను ఒక సిస్టమ్ని లోకల్ ఏరియా కనెక్షన్లో ఉన్న ఒక హోస్ట్ నేమ్ హోస్ట్ నేమ్ ఇస్తే, అంటే లోకల్ ఏరియా కనెక్షన్లో ఈ సిస్టమ్ నేమ్ తెలుసు నాకు. ఈ సిస్టమ్ నేమ్ని నేను ఈ సిస్టంలో ఉన్నాను, ఇక్కడ ఉన్నాను నేను. ఈ సిస్టమ్ నేమ్ నేను రిమోట్గా దాని దాని సెట్టింగ్స్ ఎలా ఉన్నాయి అని తెలుసుకోవడానికి, దాని లోకల్ దాని క్యాచీలో ఉన్న సెట్టింగ్స్ నేమ్స్ ఏంటి, అసలు ఐపీ అడ్రస్ ఏముందో తెలుసుకోవడానికి nbtstat స్పేస్ -a యూజర్ పీసీ అని ఇచ్చాను. ఇప్పుడు ఆ సిస్టంలో ఉన్న క్యాచీ లుక్అప్ నేమ్స్ నాకు ఇక్కడ కనిపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఆ సిస్టమ్ నేమ్ ఇది. ఆ సిస్టమ్కి ఉన్న ఐపీ ఈ ఐపీ ద్వారా కమ్యూనికేట్ అవుతుంది 192.168.0.1. సో nbtstat -A అనిస్తే ఇది డైరెక్ట్ ఐపీతో యూజ్ అవుతుంది. nbtstat స్పేస్ -a ఆ సిస్టమ్ ఐపీ మనం ఇస్తే సో nbtstat -c అని కమాండ్ అనే స్విచ్చెస్ ఇస్తే కనుక రిమోట్ మిషన్లో ఉన్న క్యాచీ టేబుల్ మనకి ఇస్తుంది. ఇప్పుడు ఇక్కడ ఇంకా నేను ఏ రిమోట్ మిషన్కి కనెక్ట్ అవ్వలేదు కాబట్టి నో నేమ్ ఇన్ క్యాచీ అని వచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ సిస్టమ్ కనుక షేరింగ్లో ఉంటే కనుక ఈ క్యాచీ టేబుల్ రిమోట్ మిషన్స్లో ఉన్న క్యాచీ టేబుల్ మనకు వస్తుంది. ఓకే, ఇంకా nbtstat-n ఇక్కడ చూస్తే మన టేబుల్ లోకల్ నేమ్ టేబుల్ వస్తుంది. అంటే మన పీసీలో ఉన్న టేబుల్ నేమ్ క్యాచీ టేబుల్ లుక్అప్ ఇక్కడ చూడొచ్చు. ఇంకా nbtstat1 స్పేస్ ఇందాక ఇచ్చిన ఈ స్విచ్ వస్తే ఈ స్విచ్ అయితే నేమ్ ఇవ్వాలి కాబట్టి నా హోస్ట్ నేమ్ ఇచ్చుకుంటే ఇక్కడ ఏ హోస్ట్ నేమ్ ఇస్తే ఆ రిమోట్ టేబుల్ వచ్చింది. 1 సెకండ్కి ఇది రీఫ్రెష్ అవుతుంది. అంటే ఒక్కొక్క సెకండ్కి nbtstat-1 అని ఇచ్చాం కాబట్టి ఒక్కొక్క సెకండ్కి ఇది రీఫ్రెష్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ వచ్చి యూజ్ఫుల్ కమాండ్ nbtstat-r. ఇదేంటంటే అసలు రిజాల్వ్ అయిన అడ్రసెస్ గురించి లిస్ట్ రావడానికి ఈ -r యూజ్ అవుతుంది. ఇందులో ఇది కేస్ సెన్సిటివ్ కాబట్టి ఈ ఆర్ యూజ్ చేస్తుంది. ఏంటంటే ఒక్కసారి ఉన్న క్యాచీని రీఫ్రెష్ చేస్తుంది, ఉన్న క్యాచీని మొత్తం రిమూవ్ చేసేసి ఫ్రెష్గా లోకల్ క్యాచీ రిమూవల్కి యూజ్ అవుతుంది అన్నమాట. పర్జ్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ చేస్తే మొత్తం ఉన్న క్యాచీని ఇప్పుడు నా సిస్టమ్ దేనికి కనెక్ట్ అవ్వలేదు కాబట్టి ఫెయిల్ టు పర్జ్ అని వచ్చింది. మామూలుగా ఇప్పుడు నా సిస్టమ్ ఇలాగా ఒక రిమోట్, ఒక లోకల్ ఏరియా, ఒక స్విచ్, ఇది ఒక స్విచ్, ఎథర్నెట్ స్విచ్. ఈ స్విచ్ ద్వారా కనెక్ట్ అయినప్పుడు ఈ కమాండ్ యూజ్ అవుతుంది. మీకు ఈ బాగా యూజ్ అయ్యే కమాండ్ ఇది ఏంటంటే ఓన్లీ లోకల్ ఏరియా కనెక్షన్లోనే వర్క్ అయ్యే కమాండ్. ఈ బయట రోటర్ దాటి వెళ్ళినప్పుడు ఇది యూజ్ అవ్వదు. కాబట్టి నెట్ బయాస్ అనేది ఓన్లీ లోకల్ ఏరియా కనెక్షన్కి యూజ్ అయ్యే కమాండ్. ఈ సిస్టమ్ బయట నుంచి వచ్చి ఐపీస్ని రిజాల్వ్ చేయడానికి డిఎన్ఎస్ కమాండ్ యూజ్ చేస్తాం. నెట్ బయాస్ అనేది ఓన్లీ లోకల్ ఏరియా కమ్యూనికేషన్కి డిఎన్ఎస్ ఫుల్గా యూజ్ అవుతుంది. నెట్ బయాస్ విన్ సర్వర్స్ని యూజ్ చేసుకుని యూజ్ అవుతుంది. కాబట్టి ఈ విన్ సర్వర్ అనేది ఓన్లీ లోకల్ ఏరియా కమ్యూనికేషన్ సిస్టమ్స్ మధ్యన ఉన్న కమ్యూనికేషన్కి
డిఎన్ఎస్ రూటర్ దాటి వచ్చిన వాటిని కూడా రిజాల్వ్ చేయడానికి ఐపీ అడ్రస్ను హోస్ట్ నేమ్ కింద రిజాల్వ్ చేయడానికి డిఎన్ఎస్ యూజ్ అవుతుంది. విన్ సర్వర్ కూడా డిఎన్ఎస్ లాంటిదే, కానీ ఓన్లీ లోకల్ ఏరియా కనెక్షన్స్లోనే అది వర్క్ అవుతుంది. కానీ విన్ సర్వర్కి డిఎన్ఎస్కి డిఫరెన్స్ ఏంటంటే విన్ సర్వర్ అనేది ఓన్లీ డైనమిక్ ఐపీస్కి యూజ్ అవుతుంది. అంటే ఒక సిస్టమ్కి డైనమిక్గా డిహెచ్సిపిలో ఉన్నప్పుడు ఈ విన్ సర్వర్ యూజ్ అవుతుంది. అంటే ఐపీ ఆటోమేటిక్గా స్టాటికల్గా కాకుండా ఒక ఫిక్స్డ్ ఐపీ కాకుండా డైనమిక్ ఐపీ ఉన్నప్పుడు ఈ విన్ సర్వర్ యూజ్ అవుతుంది. డిఎన్ఎస్ అంటే కంపల్సరీ డిఎన్ఎస్ సర్వర్ యూజ్ అవుతుంది. సర్వర్ అంటే కంపల్సరీ ఫిక్స్డ్ ఐపీ ఉంటుంది కాబట్టి డిఎన్ఎస్ సర్వర్ ఒక స్టాటిక్ ఐపీ అడ్రస్తో యూజ్ అవుతుంది. విన్ సర్వర్ ఒక డైనమిక్ ఐపీతో యూజ్ అవుతుంది. విన్ సర్వర్ లోకల్ ఏరియా కమ్యూనికేషన్లో యూజ్ అవుతుంది. డిఎన్ఎస్ ఫుల్గా మీకు రూటింగ్లో కూడా యూజ్ అవుతుంది. సో ఇంకొక కమాండ్ కరెంట్ సెషన్స్ తెలుసుకోవడానికి ఇంకొక కమాండ్ NBT STAT స్పేస్ -S ఇది ఉన్న సెషన్స్ తెలుస్తుంది, అసలు కనెక్ట్ అయిన సెషన్స్. ఇప్పుడు మీ సిస్టమ్ దేనికైనా రిమోట్లో కనెక్ట్ అయ్యి ఉంటే, షేరింగ్లో కనెక్ట్ అయ్యి ఉంటే అది ఏం కనెక్ట్ అయ్యిందో ఇక్కడ చూపిస్తుంది మీకు. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్. గుడ్ బై.